హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైనా థియేటర్లకి జనం వస్తారా అంటున్న క్రిటిజన్స్. తెలుగు సినిమా అనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కొన్ని వారాలుగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ వేసవిలో ఏ భారీ చిత్రాలు విడుదల కాకపోవటం ప్రతికూలంగా మారగా, మరోవైపు ఎన్నికలు, ఐపీఎల్ అడావుడి పైన జనాలు థియేటర్ వైపు చూడటమే మానేశారు. ఎప్పుడు వేసవిలో వసూళ్లు పంట పండించే టాలీవుడ్ ఈసారి ఘోరమైన స్లంపు నడిచింది. వేసవిలో ఒక్కో వారం గడిచే కొద్దీ దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం కొత్త సినిమాలేమీ రిలీజ్ కాకపోవటం, థియేటర్లకి హాలిడే 10 రోజులు ప్రకటించటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ప్రేక్షకులు థియేటర్లకి బాగా రావటం తగ్గించడంతో పలు చిత్రాలు రిలీజ్ డేట్ మార్చుకొని వెనక్కి వెళ్ళటం చూస్తున్నారు. అలా వెనక్కి వెళ్లిన చిత్రాల్లో 2 చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశీష్ రెడ్డి నటించిన లవ్ మీ మూవీ. కమెడియన్ గెటప్ సీన్ లీడ్ రోల్లో చేసిన రాజు యాదవ్. ఎన్నికలు అయిపోయినా ఐపీఎల్ సీజన్ చివరి దశలోకి వచ్చింది కాబట్టి పరిస్థితులు ఏమన్నా మారతాయని చిత్ర బృందాలు ఎదురు చూస్తున్నాయి. కానీ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ చూస్తే కంగారు తప్పేట్లా లేదు. జనాలు ఇప్పటికీ సినిమా చూసే మూడ్లోకి రాలేదేమోనని సందేహాలు కలుగుతున్నాయి. మూవీలకి అడ్వాన్స్ బుకింగ్ మరీ దారుణంగా ఉన్నాయి. లవ్ మీ సినిమా ప్రమోషన్లు బాగున్నా ఇందులో బేబీ హీరోయిన్ వైష్ణవ్ తేజ్ నటించిన పిసి శ్రీరామ్, ఎంఎం కేరవాన్ లాంటి లెజెండ్లు దీనికి వర్క్ చేసిన బజ్ క్రియేట్ అయితే కాలేదు. ఇక రాజు యాదవ్ మూవీ కాన్సెప్ట్ అయితే ఆకర్షణగా కనిపిస్తున్నా ఒక కమెడియన్ హీరోగా నటించిన చిత్రంపై ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపిస్తారన్న సంగతి రిలీజ్ అయిన తర్వాత టాకును బట్టి జనాలు ఏమాత్రం కదులుతారో గాని ప్రస్తుతానికి ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర తిరిగి కలగ తీసుకురావటానికి ఏమాత్రం సరిపోవని సందేహంగానే కనిపిస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.